మన ప్రభువైన యేసు ద్వారా మనము దేవుని యందు ఈరోజు చాలా అతిశయపడుతున్నాం. ఎంత అతిశయమో తెలుసా అండి? దేవుడు నా తండ్రి అండి అని అతిశయపడుతున్నామండి. ఈరోజు నేను దేవుని కుమారుణ్ణి అతిశయపడుతున్నామండి. దేవుని పిల్లలమని అతిశయపడుతున్నామండి. అవునో కాదో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది అందరికీ కాదండి. నిజంగా యేసును మనస్ఫూర్తిగా ఎవరైతే విశ్వసించారో, యేసును ఎవరైతే పరలోకం కోసం, వారి పాప క్షమాపణ కోసం ఎవరైతే యేసును అంగీకరించారో, ఎవరైతే స్వార్థము లేక కపటము లేక యథార్థంగా యేసును వారి హృదయంలోనికి చేర్చుకున్నారో వారు అనుభవించేటువంటి అనుభూతిది. అందరికీ కాదు. చాలా మంది నమ్ముకున్నారు, సంఖ్య లెక్కలకు ఉన్నారు చాలా మంది. ఎందుకు నమ్ముకున్నారు అంటే భోజనం కోసం, ఏదో డబ్బు కోసం, ఏదో లోకంలో ఏవో రోగాలు, లేదా లోకంలో ఏదో కలిసి వస్తుందనే చిన్ని వాటి కోసం ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ అలాంటి వారు ఏం అతిశయపడతారు చెప్పండి? దేవునిలో అలాంటి వారు ఏమని అతిశయపడతారు? అలాంటి వారికి ఉండదండి ఈ అనుభూతి, ఈ సంతోషం అలాంటి వారికి ఉండదు.